ఏడేళ్ల నుంచి ఈ అంబర్పేట్ ఫ్లైఓవర్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అని ఎదురు చూస్తున్న వాళ్ళకి మాత్రం ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. రేపు ఈ గోల్నాక నుంచి అంబర్పేట్ వెళ్ళే ఫ్లైఓవర్ని ఓపెన్ చేస్తామంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. కానీ ఈ ఓపెనింగ్ మాత్రం అఫీషియల్ ఓపెనింగ్ కాదు. ఎందుకంటే ఈ ఫ్లైఓవర్ వర్క్స్ పూర్తయినా కూడా కింద సర్వీస్ వర్క్స్ మాత్రం ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ఇంకా ఈ ఫ్లైఓవర్కు సంబంధించిన ఆస్తుల సేకరణ ఇంకా కూడా పూర్తి కాకపోవడంతో ఈ ఫ్లైఓవర్ అనేది అఫీషియల్గా ఓపెన్ అవ్వట్లేదు. సో కింద సర్వీస్ రోడ్డుకు సంబంధించిన పనులు కూడా కాలేదు, కింద ఆస్తులు సేకరించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది యాక్చువల్గా నేషనల్ హైవే, అంటే ఇటు గోల్నాక నుంచి డైరెక్ట్ రామంతపూర్ వెళ్ళే వాళ్ళకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ అటు రామంతపూర్ నుంచి ఇటు తిరిగి కోటి వైపు సైడ్ కానీ ఇటు కోర్ సిటీ వైపు వెళ్ళే వాళ్ళు డైరెక్ట్గా ఈ ఫ్లైఓవర్ ఎక్కి వెళ్ళిపోవచ్చు. కానీ కింది నుంచి వచ్చేవాళ్ళు, అంటే ఇటు తిలక్ నగర్ నుంచి వచ్చి ముందుకొచ్చి చైనంబర్ నుంచి రైట్కి వచ్చి మళ్ళీ తిరిగి గోల్నాక వెళ్ళాలనుకునే వారికి ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఈ సర్వీస్ రోడ్లోనే రావాల్సి ఉంటుంది. కానీ ఈ సర్వీస్ రోడ్డుకి వచ్చే వరకు తిరిగి ఇక్కడ ఇంకా ఈ రోడ్డు పూర్తి కాకపోవడం, ఇంకా ఆస్తులు సేకరించకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి ఈ గోడ ఇంకా తొలగించలేదు. సో ఇక్కడ పక్కనే ఈ గోడ కానుకొని ఇది మసీదుకి సంబంధించిన ల్యాండ్ కాబట్టి ఇంకా ఆస్తి సేకరణ అనేది పూర్తి కాలేదు. వన్స్ ఈ ఆస్తుల సేకరణ పూర్తయిపోతే దీన్ని కింద కూడా సర్వీస్ రోడ్డు ఎక్స్పాండ్ చేసేసి అప్పుడు ఈ సర్వీస్ రోడ్ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి కిందికి వెళ్ళే వాళ్ళు డైరెక్ట్గా గోల్నాక వెళ్ళే వాళ్ళు ఈజీగా వెళ్ళొచ్చు. సో వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఇంకా ఈ వర్క్స్ పూర్తి కాకపోవడం వల్లనే గత 3 నెలల క్రితమే కంప్లీట్ అయిపోయిన ఈ అంబర్పేట్ ఫ్లైఓవర్ పనులు కంప్లీట్ అయినా కూడా ఇప్పటి వరకు ఈ ఫ్లైఓవర్ ఓపెన్ కాలేదు. సో దీంతో ఇక్కడికి డైరెక్ట్గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చి ఈరోజు మార్నింగ్ దీన్ని విజిట్ చేసి పూర్తిగా చూసిన తర్వాత సర్వీస్ రోడ్ పనులు స్పీడప్ చేయాలని అధికారులను ఆదేశించడంతో పాటు శివరాత్రి సందర్భంగా రేపు ఈ ఫ్లైఓవర్ని ఓపెన్ చేస్తాం. పైనుంచి వెళ్ళే వాళ్ళు డైరెక్ట్గా నేషనల్ హైవే యూజ్ చేసుకునే వాళ్ళు, గోల్నాక నుంచి ఇటు రామంతపూర్ వెళ్ళే వాళ్ళు, రామంతపూర్ నుంచి గోల్నాక వెళ్ళే వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు అంటూ చెప్తున్నారు. అయితే రేపు ఓపెన్ చేయబడే ఈ ఫ్లైఓవర్ మాత్రం అఫీషియల్ కాదు, కేవలం పబ్లిక్ పర్పస్, పబ్లిక్ ఇబ్బందులు ఉండకుండా మాత్రమే ఓపెన్ చేస్తున్నామని చెప్తున్నారు. సో మొత్తం ఈ ఫ్లైఓవర్కు సంబంధించి చూసుకున్నట్లయితే 335 కోట్లతోటి ఈ ఫ్లైఓవర్ను కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఇది నేషనల్ హైవే కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ ఫ్లైఓవర్ని నిర్మిస్తుంది. సో దీనికి సంబంధించిన ఆస్తుల సేకరణ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిహెచ్ఎంసి పూర్తిగా ఆస్తులు సేకరించి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుతానికి ఈ ఫ్లైఓవర్కు సంబంధించిన ఆస్తులను సేకరించారు, కానీ సర్వీస్ రోడ్డుకు మాత్రం ఇంకా ఆస్తుల సేకరణ పూర్తి కాలేదు. ఈ ఆస్తుల సేకరణ పూర్తి అయిన వెంటనే సర్వీస్ రోడ్డు కూడా పూర్తిగా కింద వేసేసి దాన్ని కూడా కంప్లీట్ చేసిన తర్వాత కింద గార్డెనింగ్ అవన్నీ పనులు అయిపోయిన తర్వాత నెక్స్ట్ అఫీషియల్ ఓపెనింగ్ ఉంటుందని అధికారులు చెప్తున్నారు. కానీ రేపు శివరాత్రి సందర్భంగా ఈ ఫ్లైఓవర్ మాత్రం ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. రేపు మార్నింగ్ నుంచే యాజ్ యూజువల్గా దీనిపైనుంచి ఇక్కడి నుంచి రామంతపూర్ నుంచి గోల్నాక వెళ్ళే వాళ్ళు, గోల్నాక నుంచి రామంతపూర్ వెళ్ళే వాళ్ళు మాత్రం ఈ ఫ్లైఓవర్ని యూజ్ చేసుకోవచ్చు అంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. అంబర్పేట్ ఫ్లైఓవర్కు సంబంధించిన కింద సర్వీస్ రోడ్డు పనులన్నీ కూడా ప్రస్తుతం నడుస్తున్నాయి. రేపు ఈ అంబర్పేట్ ఫ్లైఓవర్ ఓపెన్ చేస్తామని కిషన్ రెడ్డి చెప్పినా కూడా కింద సర్వీస్ రోడ్డు పనులు ఇంకా పెండింగ్ ఉండడంతో చాలా వరకు ట్రాఫిక్ అవుతుంది. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇప్పుడు కూడా ఈ సర్వీస్ రోడ్డు పనులు కంప్లీట్ కాకపోవడంతో కింద రోడ్డు కూడా చాలా ఇరుకుగా ఉండడంతో ట్రాఫిక్ అయితే చాలా వరకు అయింది. ప్రస్తుతం మనం శ్రీరమణ థియేటర్ దగ్గర ఉన్నాం. ఈ సర్కిల్ వరకు కూడా ఇక్కడ ట్రాఫిక్ ఉంది. సో ఈ ఫ్లైఓవర్ ఓపెనింగ్కి సంబంధించి అలాగే ఈ సర్వీస్ రోడ్డు పనులకు సంబంధించి ఇక్కడ ఉన్న స్థానికులు అలాగే కార్పొరేటర్ వీళ్ళతోటి మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి మేడం, రేపటి నుంచి అంబర్పేట్ ఫ్లైఓవర్ ఓపెనింగ్ అని చెప్తున్నారు. సో లాస్ట్ 7 ఇయర్స్గా కన్స్ట్రక్షన్ జరిగింది. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న పబ్లిక్, లోకల్ పబ్లిక్ ట్రాఫిక్ ఎట్లా ఉండబోతుంది? ఒక్కరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని వచ్చి ఒక 2 రోజులు ఇక్కడ ఉంటే పరిస్థితి ఏంది, అంబర్పేట్ ప్రజలు పడే ఇబ్బందులు ఏంటో తెలుస్తుంది. అదేవిధంగా 4 రోజుల ముందు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళకిన ఒక వారం రోజుల్లో ఇలా రాకపోతే నేను మా కార్పొరేటర్స్తో కొబ్బరికాయ కొట్టి ఫ్లైఓవర్ ఓపెన్ చేస్తామని చెప్పారు. ఆ భయంతో ఈరోజు కిషన్ రెడ్డి గారు ప్రొద్దునే వచ్చి ఫ్లైఓవర్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అంటే ఎంత ఇబ్బంది పడుతున్నాం, దాదాపు 7 ఏళ్ళు అవుతుంది, ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు.
ఎలక్షన్స్ అప్పుడు మన రావడం కానీ ఇప్పుడు ఏదో ఎమ్మెల్యే గారు అన్నారని గారి వచ్చి రేపు ఇనాగ్రేషన్ ఏ విధంగా పెడతారు? ఏమంటే గడ్కరీ మీరు సెంట్రల్ గవర్నమెంట్లో ఉండి గడ్కరీ అపాయింట్మెంట్ దొరకట్లేదు, ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్ చేయండి అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, వాళ్ళు మనుషులు గారా, కార్పొరేటర్స్ గారా, లోకల్ సామాన్య ప్రజలు పడే ఇబ్బందులు ఏంటి? ఏంటంటే గత ప్రభుత్వం ఏం చేయలేదు, స్టేట్ గవర్నమెంట్ అని. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందో ఏమో చెప్పండి. ఎన్నో నిర్మించారు. ఈరోజు గత తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈరోజు మాకు ఎంత ఇబ్బంది అంటే అంబర్పేట నుంచి చాలా మేమందరము భయం లేకుండా ఇది పంజగుట్ట కానీ బంజారాయిల్స్ పోవాలంటే ఆ స్ట్రీట్ బ్రిడ్జ్ నుంచి పోతున్నాం. ఎంతోమంది అన్నారు ఈరోజు అంబర్పేట ప్రజలు ఈ ఫ్రిడ్జ్ ఈ విధంగా ఉన్నందుకు మనకు ఆ బ్రిడ్జ్ స్టీల్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయింది కాబట్టి మనం సేఫ్గా అయ్యాం. ఎంతో సామాన్యులు ఎంతోమంది జాబ్స్ చేసుకున్న వాళ్ళు హైటెక్ సిటీ గచ్చిబౌలి పోవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసు. ఇప్పుడు చూడండి అంబర్పేట చేనంబర్ నుంచి స్టార్ట్ చేసి రామంతపూర్ పోవాలంటే ఎంత ఇబ్బంది పడుతుంది. సామాన్య ప్రజలకు అందరికీ వెహికల్స్ అవైలబుల్ ఉండవు, కార్లు ఉండవు, 2 వీలర్ మీద పోతారు, సైకిళ్ళ మీద పోతారు. ఈరోజు అనామతం వచ్చేసి ఇన్స్పెక్షన్ పెట్టుకొని మొన్న వరకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పెట్టి అక్కడ ఇక్కడ హంగామా చేసి రేపు మార్నింగే ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్ ఎట్లా అన్నారు కేంద్ర మంత్రి గారు? అది ఏ విధంగా ఆయన వచ్చి ఒక 2 రోజులు 1 గంట సేపు ఇక్కడ ఉంటే ప్రజల పడే ఇప్పటి ఆస్తుల సేకరణ కూడా ఇప్పటివరకు కంప్లీట్ కాలేదు. ఇటు గోల్నాక సైడ్ చూస్తే ఇంకా ఫ్లైఓవర్కి ఆనుకునే ఇంకా గోడ ఉంది, అలాగే మసీదు ఉంది, అవన్నీ కూడా కంప్లీట్ కావాల్సి ఉంది. సో అవి అయితేనే కింద సర్వీస్ రోడ్డు కంప్లీట్ అవుతుంది. దీని గురించి ఏం మాట్లాడతారు? అదే చెప్తున్నా, ముందు అక్కడ ఫ్లైఓవర్ ఓపెన్ అయితే ఇక్కడ సర్వీస్ రోడ్ ఈజీగా అయిపోతుంది. మీరు చూసినట్టయితే ఇక్కడ చూసినండి, ఇక్కడ ఇది మసీదులో కొద్ది ప్రాబ్లం ఉంది. అవన్నీ క్లియర్ కావాలంటే ఎలక్షన్స్ ముందేమో ఎంపీ ఎలక్షన్ అయిపోతుంది 2-3 రోజుల నవంబర్ 1కి ఇనాగ్రేషన్ చెప్పారు ఇదే కేంద్ర మంత్రి వర్యులు. నవంబర్ 1 పోయి ఎన్ని రోజులు అవుతుందండి? ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇంకా సర్వీస్ ఇప్పుడు ఫ్లైఓవర్ కంటే ఎక్కువ మెయిన్ సర్వీస్ రోడ్స్ ఇంపార్టెంట్ ప్రజలకు. ఇప్పుడు మేము ఇక్కడ లోకల్గా ఉంటున్నాము, మా ఇబ్బందులు ఏందో మేము పడేది ఏందో మా అందరికీ మా ఆల్ పార్టీస్ ఈరోజు పార్టీలకు అతీతంగా ఈరోజు మహేందర్ గారు ఉన్నారు, నరసింహారెడ్డి గారు ఉన్నారు, శ్రీరాములు గారు ఉన్నారు, అందరు ఉన్నారు. అందరము కలిసి మేము ఆ రోజు కూడా కింద సర్వీస్ రోడ్ ఓపెన్ చేయించుకున్నది మేమే. పోలీస్ ట్రాఫిక్ వాళ్ళతో మాట్లాడి ఓపెన్ చేసి ఈ మాత్రం ఉంది. కానీ ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎలా ఇనాగ్రేషన్ పెట్టారు ఎంపీ గారు కొద్దిగా మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. సో మీరు చెప్పండి, ఇన్ని రోజుల పాటు లాస్ట్ 7 ఇయర్స్ పాటు చాలా వరకు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కూడా చూసుకుంటే ఈ దుమ్ము కానీ లేకపోతే రోడ్డు అంతా పగిలిపోయి ఉండడం కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. సో ఇప్పుడు రేపు ఇనాగ్రేషన్ అంటున్నారు, అఫీషియల్గా కాకపోయినా అన్అఫీషియల్గా ఇనాగ్రేషన్ అంటున్నారు. సో లోకల్గా మీకు ఎట్లా ఉండబోతుంది? చేనంబర్ ఫ్లైఓవర్కి సంబంధించింది మా అనేక సంవత్సరాల పోరాట ఫలితంగా నిర్మాణం ప్రారంభమైంది. కిషన్ రెడ్డి గారి రాష్ట్ర ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని తిట్టిండి, ఇప్పుడు ప్రభుత్వాన్ని తిడుతూ ఉన్నాడు. ఆయన 11 ఏళ్ల నుండి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాడు, కేంద్ర మంత్రివర్గంలో ఉన్నాడు. ఒకసారి సహాయ మంత్రిగా ఉన్నాడు, 2 క్యాబినెట్ హోదా మంత్రిగా 2 సంవత్సరాలుగా 2 పైలుగా ఉంటూ ఉన్నాడు. కేంద్ర మంత్రిగా ఉండి నువ్వు సాధించింది ఏంది? ముసలి కన్నీళ్ళు కాస్తూ ఉంటాడు. అంబర్పేట ప్రజలు నన్ను చేసిరని చెప్పేసి ముసలి కన్నీళ్ళు కారుచుకుంటూ ఏడుస్తూ ఉంటాడు. ఇంకొచ్చి అంబర్పేట ప్రజల ఉసురు మాత్రం తీసుకుంటా ఉన్నాడు. గత 7 సంవత్సరాలుగా ఈ నిర్మాణంలో ఎంత జాప్యం జరిగిందంటే ప్రజలు మీరు చూస్తూ ఉన్నారు. మనం 15 నిమిషాలు ఈ ప్రాంతంలో నివాడితేనే కళ్ళల్లోకి, ముక్కులోకి, నోట్లకి డస్ట్ పోతూ ఉంది. ఎంతమంది ఆరోగ్యాలు పాడే ఉంటాయి 7 సంవత్సరాల్లో? సర్వీస్ రోడ్ పూర్తి కాలేదు. రాజకీయ లబ్ధి కావాలి ఆయనకి. ఎప్పుడు కిషన్ రెడ్డి రాజకీయ లబ్ధి ఎప్పుడు ఉంటే ఆ ప్రాంతంలో అప్పుడు వస్తుంటాడు. ఈ రోడ్డు నిర్మాణం జరగలే. ఇంకా మేము బలవంతంగా ఈ కింది సర్వీస్ రోడ్ ఏదైతుందో బలవంతంగా మేము చేయించాం, ఆయన చేయించలే. ఆయన ఇబ్బందులు చూస్తూ ఉంటాడు. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతుంటే రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనలో కిషన్ రెడ్డి గారు ఉంటారు. ప్రజలు ఎప్పుడు బాధల్లో ఉండాలనే కోరికతో ఉంటాడు ఆయన. కాబట్టి మేము అడుగుతూ ఉన్నాం, ఓపెనింగ్ అంటూ ఉన్నారు, సంతోషం, ఓపెనింగ్ చేయండి. కానీ సర్వీస్ రోడ్ పరిస్థితి ఏంది? ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాను? ఒక క్యాలెండర్ అంటూ లేదు. ఒక క్యాలెండర్ ఏదైనా మనము ఇల్లు నిర్మాణం చేసుకుంటే ఒక క్యాలెండర్ పెట్టుకుంటాం. అట్లాగే ఏది నిర్మాణం చేస్తే క్యాలెండర్ ఉంటుంది. క్యాలెండర్ పరిస్థితి ఏంది అంటే 7 సంవత్సరాలు 10 సంవత్సరాల కోసం క్యాలెండర్ రాసుకున్నట్లునే 10 సంవత్సరాల వరకు అంబర్పేట ప్రజల మొత్తం కూడా ఇబ్బంది కావాలి, రోగాల పాలు కావాలి, హాస్పిటల్లో డబ్బులు కట్టాలి. అలా పరిస్థితి నిజంగా మీరు షాపులు చూడండి. గోల్నాక నుండి అంబర్పేట వరకు సుమారు ఒక 300 షాపులు ఉంటాయి. వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఇప్పటికే ఒక్కొక్కరు 10 లక్షలు 15 లక్షలు ఒక్కొక్కరు ₹1 కోటి అప్పు కూడా చేశారు. అంటే ఈ దుకాణం నడవక
వాళ్ళ పరిస్థితి రోజు రోజు అద్భుతంగా మారిపోతూ ఉంది వాళ్ళ పరిస్థితి. ఇవన్నీ ఏం పట్టించారు కిషన్ రెడ్డి గారు? ఆయనకేం కావాలంటే దండం పెట్టుకుంటూ పోవాలి, దండాలు పెట్టుకుంటూ ముఖం నవ్వుకుంటూ పెట్టుకోవాలి. ఈ పరిస్థితి ఉంది తప్ప ఇప్పటికైనా కిషన్ రెడ్డి గారు ప్రజల బాధలు తీర్చే విధంగా ఆలోచించండి చేయండి. మేము రాజకీయ లబ్ధి కోసం మేము ఇక్కడ మాట్లాడలేదు, మాకు ఎలక్షన్స్ కూడా లేవు, కానీ పేదల కోసం మేము పోరాటం చేస్తూ ఉన్నాం, పేదల పక్షాన ఉంటాం. మీరు ఇప్పటికైనా రేపైనా ఓపెన్ చేయకపోతే స్వచ్ఛందంగా మేమే అన్ని బార్ గేట్లు మొత్తం కూడా లేపెట్టి మేమే క్లోజ్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సో ఇప్పుడు ఇన్ని రోజుల పాటు ఇబ్బందులు పడ్డారు, ఇప్పుడు రేపటి నుంచి ఓపెనింగ్ అంటున్నారు. సో మీకేమైనా ఫీజబిలిటీ ఉంటుందా, లాభం ఉంటుందా ఈ ఫ్లైఓవర్ ఓపెనింగ్ తోటి? ఇప్పుడు ముందుగా నిజంగా చెప్పాలంటే కిషన్ రెడ్డి గారికి ఇప్పటికైనా ధన్యవాదాలు చెప్పాలి. కనీసం 7 సంవత్సరాల తర్వాత మేల్కొని ఈరోజు ఫ్లైఓవర్ పర్యవేక్షణకు వచ్చిందంటే సంతోషపడాలి, చాలా సంతోషపడాలి అంబర్పేట ప్రజలు. ఎందుకంటే 15 సంవత్సరాలు ఎమ్మెల్యే గెలిపించారు, 10 సంవత్సరాలు ఎంపీగా ఉండమని గెలిపించారు. పాపం వాళ్ళు చేసుకున్న దౌర్భాగ్యం, ఇది శాపం. ఈ ఫ్లైఓవర్ పెద్ద శాపం అంబర్పేటకి. 2016లో దీని డిమాలిషన్ స్టార్ట్ అయింది. 2018లో గడ్కరీ గారు వచ్చి ఫౌండేషన్ వేసిపోయిండు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు ఈ పర్యవేక్షణకి ఫ్లైఓవర్ పర్యవేక్షణకు రాలేదు కిషన్ రెడ్డి గారు. ఎందుకు రాలేదు? దానికి కారణం ఏంది? ప్రజలు ఏమైనా కానీ ఏదైతే ఏముంది, నాకు స్కీమ్ ఉంది, ఆ స్కీమ్ చెప్తే ఓట్లు వేస్తారు, ఆ ఓట్ల మీద నేను గెలిచిపోతున్నా, హ్యాపీగా ఉంటున్నా అని చెప్పి అంతే. కానీ ఇక్కడ ఉన్న ప్రజల వాళ్ళ పట్టింపు లేదు వాళ్ళ కోసం. ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇది దగ్గర దగ్గర 4 పర్లాంగుల దూరం ఈ శ్రీరామ్న చౌరస్తా నంబర్. దీన్ని 14 నెలలు బంద్ చేసిండు. అప్పుడు ఇక్కడ పడ్డ అవస్థలు ఎన్నంటే ప్రజలు ఎన్ని అవస్థలు పడ్డారంటే అన్ని అవస్థలు పడ్డారు. దీన్ని ఒక యుద్ధ ప్రాతిపదికగా మేము అందరం కలిసి ఇటు బీఆర్ఎస్ పార్టీగా కానీ, సిపిఎం పార్టీగా కానీ, మిగతా పార్టీలు ఎంఐఎం పార్టీ వాళ్ళు కానీ అందరితో కలిపి ఈ రోడ్డు మేము ఓపెన్ చేయించినాం. కాంట్రాక్టర్ ఎంబడబడి కాంట్రాక్టర్ ఏదో విధంగా అతన్ని బతిమలాడి చేసో ఏం చేసో ఈ రోడ్ ఓపెన్ చేస్తే కనీసం ప్రజలు కొంచెం విముక్తి ఎత్తారు అని చెప్పి ఉద్దేశంతో ఈ రోడ్ ఓపెన్ చేయించినాం. ఈ రోడ్ ఓపెన్ అయ్యి కూడా 4 నెలలు అవుతుంది. దగ్గర డిసెంబర్ 5వ తారీఖు ఈ రోడ్ ఓపెన్ అయింది. డిసెంబర్ 5వ తారీఖు ఈ రోడ్ ఓపెన్ అయిన తర్వాత డిసెంబర్ 5వ తారీఖు పైన ఫ్లైఓవర్ కూడా కంప్లీట్ అయింది. దానిలో ఒక స్వార్థం ఏంటంటే ఈ బ్రిడ్జు నేను అప్పుడు సెంట్రల్ మినిస్టర్ తీసుకొచ్చి ఇనాగ్రేషన్ చేపించినా, మళ్ళీ అదే సెంట్రల్ మినిస్టర్ తీసుకొచ్చి కంప్లీట్ అయిందని చెప్పి కట్ చేపిస్తా. ఎంత అన్యాయం అండి. ఇప్పుడు మీరు చూడండి, 1 కిలోమీటర్ రోడ్డు ఎక్కడ గుంతలు అక్కడ తీసి కాంట్రాక్టర్ కొడంగల్కు వారిపోయాడు. ఇక్కడ కాంట్రాక్టర్ పనిచేసే కాంట్రాక్టరు తనకు కొడంగల్లో పని వచ్చిందని చెప్పి ఇక్కడ ఎవడు పట్టించుకుంటాడు? ఆ కాంట్రాక్టర్ బాధలు ఎవడింటలేడు. కానీ రాజకీయ నాయకులు ఉన్నప్పుడు, మనం ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు మనకు బాధ్యత లేదా? ఏం జరుగుతుంది ఇక్కడ? నేను ప్రభుత్వాలకు ఉత్తరాలు రాసినా అంటే ఏం ఉత్తరాలు రాసినావు? ఇప్పుడు ఇన్ని రోజుల పాటు ఇబ్బందులు పడ్డారు, ఇప్పుడు పైన రేపటి నుంచి ఓపెనింగ్ అంటారు. కింది పరిస్థితి ఏంది? కింద ఇంకా ఇబ్బందులు ఉంటాయా? దీని వర్క్స్ ఎట్లా కంప్లీట్ కావాలంటారు? ఏం చెప్తారు? దానికోసమే మాట్లాడుతున్నామండి. మీరు ఏదో వచ్చి రేపు పొద్దున ఓపెన్ చేస్తున్నా, నేను కిందిది కూడా 2 నెలల్లో కంప్లీట్ చేయండి అంటే కాదు. నువ్వు వచ్చి కూర్చోవాలి. ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడాలా. నేను ఉత్తరాలు రాసినా అంటే సరిపోదు. ఎవరికి రాసినావు? రాసిన వాళ్ళు పిలిపించుకో, కూర్చోబెట్టుకో. నువ్వు ఇవాళ మంచి పొజిషన్లో ఉన్నావు. నువ్వు చెప్తే ఎవరినారు? ముఖ్యమంత్రి కాదంటాడా నీ మాట? ఒక మాట ఇట్లుందన్నా అని చెప్తే నువ్వు మంచిగా చెప్తే ఇమీడియట్గా అయిపోతుంది. ఈ సమస్యను ఇమీడియట్గా తీర్చకపోతే ఇంకా చాలా ఇబ్బంది పడతారు ప్రజలు. ఇక్కడ ఎన్ని రోగాలు, ఈ దుమ్మేంది, ధూళేంది, బిజినెస్ లేదు. 8 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో బిజినెస్ చేసుకునే వాళ్ళు అందరూ పాపం రోడ్డు మీద పడ్డారు. వాళ్ళ బాధ ఎవరు చూస్తారు? ఆలోచించాలి కదా. అంతకన్నా ముఖ్యం ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ట్రాఫిక్ కదా. ఏదైనా యాక్సిడెంట్లు అయినా ఏమన్నా ఇప్పుడు గుంతలు తీసి పెట్టిపోయారు. మంచిగా ఉన్న రోడ్డు గుంతలు తీసి పారిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఈ రోడ్ అంతా జాము. పొద్దున స్కూళ్ళకు పోవాలన్నా, సాయంత్రం ఆఫీసుల నుంచి ఇళ్ళకి పోవాలన్నా వాళ్ళు పాపం ఆఫీసులు పని చేసుకొని టైర్డ్ అయ్యి వచ్చి గంటలు ఈ ట్రాఫిక్లో వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఎట్లుంటుందండి? ఆలోచించాలి కదా మనం ప్రజాప్రతినిధులుగా. ఇమీడియట్గా దీని మీద టేక్ ఓవర్ చేసి ఇప్పటికైనా మేము చెప్తున్నాం కదా, నీకు పర్సనల్గా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము అంబర్పేట ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తాం. దయచేసి మీరు అనుకుంటే ఇమీడియట్గా కంప్లీట్ అవుతుంది. దీన్ని మీరు యుద్ధ ప్రాతిపదికన పని కంప్లీట్ చేయించి 1 నెల రోజుల్లో ఓపెన్ చేయించే ప్రయత్నం చేయండి అని చెప్పి మీ ద్వారా ఆయనకు ముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నాం. సో చూస్తున్నాం కదా. సో అంబర్పేట ఫ్లైఓవర్ పనులు ఇప్పటికే చాలా వరకు డిలే అయ్యాయి. 7 ఏళ్ల పాటు ఈ ఫ్లైఓవర్ పనులు
జరగడంతో ఇక్కడ ఉన్న ప్రజలు స్థానికులు కానీ ఈ రూట్లో వచ్చి వెళ్ళే వాళ్ళు కానీ చాలా ఇబ్బందులు పడ్డారు. సో ఇప్పుడు పైన ఫ్లైఓవర్ ఓపెన్ అయినా కూడా కింద సర్వీస్ రోడ్డు పనులు కూడా పూర్తిగా తొందరగా కంప్లీట్ చేయాలని ఇక్కడ ఉన్న వాళ్ళు కోరుతున్నారు. అలాగే ఇన్ని రోజుల పాటు ఆగిన పనులు ఇక నుంచి అయినా స్పీడప్ చేసి కింద సర్వీస్ రోడ్డు పనులు కూడా కంప్లీట్ చేస్తే లోకల్గా ఉన్నటువంటి ఇటు చుట్టుపక్కల ఇటు తిలక్ నగర్ వాసులు కానీ అంబర్పేట వాళ్ళు కానీ చైనంబర్పేట ఉన్న వాళ్ళు కానీ లేకపోతే నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చే రామంతపూర్ వాళ్ళు కానీ సో ఈ చుట్టుపక్కల వాళ్లకు ఇబ్బందులు తప్పుతాయని ఇక్కడ ఉన్న స్థానికులు కోరుతున్నారు.